Taste the Daily. నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. వరుసగా 11వ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కూడా ఆర్బీఐ వడ్డీ రేట్లు మార్చలేదు. జీడీపీ గణాంకాలు తగ్గినా ద్రవ్యోల్బణం పెరుగుతుంది అనే విషయానికే ఆర్బీఐ ప్రాధాన్యత ఇచ్చింది. వడ్డీ రేట్లు తగ్గితే సామాన్యులకు లోన్లు అందుబాటులోకి వస్తాయన్న అంచనాలను తోసిరాజని సిఆర్ఆర్ తగ్గించి బ్యాంకులకు నిధులు అందుబాటులో ఉంచామని చెప్పింది. ఇంతకు ఆర్థిక వృద్ధిపై ఆర్బీఐ వ్యూహమేంటి? కేంద్రం సూచనలు కూడా ఎందుకు పట్టించుకోలేదు? జీడీపీ పెరగటానికి ప్లాన్ ఏంటి? ఆర్బీఐ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. వడ్డీ రేట్లు తగ్గుతాయి అనుకున్న సామాన్యుల కలలు కల్లలయ్యాయి. ఆర్బీఐ ఎంతో కొంత తమ సూచనలు అమలు చేస్తుంది అనుకున్న కేంద్రం ఉద్దేశం కూడా నెరవేరలేదు. మరి ఆర్బీఐ ఆలోచనలు, నిర్ణయాల ప్రభావం ఎలా ఉంటుంది అనేది చూడాల్సి ఉంది. దేశంలో ఇటీవల విడుదలైన జీడీపీ గణాంకాలు అందరికీ షాక్ ఇచ్చాయి. ఎందుకంటే కరోనా తర్వాత వేగంగా కోలుకున్న మన ఆర్థిక వ్యవస్థ అప్పటి నుంచి డ్రీమ్ రన్ కొనసాగించింది. స్వయంగా ప్రపంచ బ్యాంక్ లాంటి సంస్థలు భారత్ను ప్రపంచానికి వెలుగు రేఖగా అభివర్ణించాయి. అలాంటిది ఉన్నట్టుండి జీడీపీ గణాంకాలు అంచనాల కంటే బాగా తగ్గడం నిపుణులతో పాటు రేటింగ్ సంస్థలను కూడా ఆశ్చర్యపరిచింది. దీంతో చాన్నాళ్ల తర్వాత భారత్ రేటింగ్ అంచనాలు కూడా తగ్గాయి. ఇదే సమయంలో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. నిత్యావసరాల ధరల పెరుగుదలతో సామాన్యులు తల్లకిందులవుతున్నారు. ప్రధాన రంగాల్లో కూడా తగ్గుదల కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్ డల్గానే ఉంది. వాహన విక్రయాలు కూడా ఆశాజనకంగా లేవు. తయారీ రంగం అంచనాలను అందుకోలేదు. ఇలా ఎటు చూసినా ప్రతికూల సంకేతాలు కనిపిస్తున్న తరుణంలో కేంద్రం కూడా వడ్డీ రేట్లు తగ్గించాలని ఆర్బీఐకి హింట్ ఇచ్చింది. ఆర్థిక వృద్ధి విషయంలో దేశం దూకుడు తగ్గకూడదు అనేది కేంద్రం ఆలోచన. అందుకు తగ్గట్టుగా ఆర్బీఐ విధాన నిర్ణయాలతో సహకరించాలని ఆశించింది. ప్రస్తుతం దేశ ప్రజల దగ్గర డబ్బు లేదని, అందుకోసం వడ్డీ రేట్లు తగ్గించాలనే ఆలోచనలో ఉంది. ఒక్కసారి వ్యవస్థలో నిధుల లభ్యత పెరిగితే రుణాల మంజూరు పెరుగుతుంది. అప్పుడు కొత్త పరిశ్రమలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం వస్తుంది. అలా ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటుంది అనేది ఆశాభావం. జీడీపీ మళ్ళీ తిరిగి పుంజుకోవాలన్నా, అంటే వృద్ధి రేటు పుంజుకోవాలంటే మార్కెట్లో డబ్బు చలామణి పెరగాలి, ప్రజల చేతిలో కాస్త ఎక్కువ డబ్బు ఉండాలి. దీనికోసం వడ్డీ రేట్లు తక్కువ ఉండాలి. వడ్డీ రేట్లు తక్కువ ఉంటే జనాల చేతిలో కాస్త డబ్బు మిగులుద్ది. దానివల్ల వాళ్ళు కొనుగోళ్లు ఎక్కువ చేస్తారు. దాంతో కొనుగోళ్లు ఎక్కువ చేస్తే డిమాండ్ వస్తుంది. డిమాండ్ వస్తే పరిశ్రమలు ఇంకా ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి, వాటి ఆర్థిక యాక్టివిటీని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతో ఉపాధి కల్పన కూడా జరుగుతుంది. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థకు మంచి జరుగుతుంది. అది స్థూల జాతీయ ఉత్పత్తి పెరగడానికి, ఆర్థిక వ్యవస్థలో చురుకుదనం రావడానికి కూడా కారణం అవుతుంది అనేది లెక్క. కానీ ఆర్బీఐ మరోలా ఆలోచించింది. వృద్ధి రేటు తగ్గుదలను మరీ ఎక్కువ లోతుగా చూడనక్కర్లేదనే ధోరణి ప్రదర్శించింది. కొన్ని ప్రత్యేక కారణాలతోనే జీడీపీ తగ్గిందని, భవిష్యత్తులో మళ్లీ పెరుగుతుందని భావిస్తోంది. కానీ వృద్ధి రేటుకు ఊతం పేరుతో వడ్డీ రేట్లు తగ్గింపుకు నో చెప్పింది. ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకోవాలని అభిప్రాయపడింది. కానీ స్థిరత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలనే విధానం కొనసాగిస్తూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం సూచనలను కూడా పూర్తిగా తీసిపారేయకుండా బ్యాంకుల దగ్గర నిధులు అందుబాటులో ఉంచారనే అభిప్రాయాలున్నాయి. విశ్లేషకులు ముందుగా అంచనా వేసినట్లుగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. రెపో రేట్ను 6.5% వద్ద కొనసాగిస్తున్నట్లు చెప్పారు. 2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంక్ ఈ రేట్ను ఇలాగే కొనసాగిస్తోంది. వరుసగా 11వసారి కీలకమైన రెపో రేట్ను యథాతథంగా కొనసాగిస్తూ కమిటీ నిర్ణయించింది. 6.5%గా కొనసాగించేందుకు అనుకూలంగా 6 సభ్యుల కమిటీ 4-2 మెజారిటీతో నిర్ణయం తీసుకుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. అధిక ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు. ప్రతి రంగంలో ధరల స్థిరత్వం చాలా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. కాగా మే 2022 నుంచి వరుసగా 6 సార్లు కలిపి మొత్తం 250 బేసిస్ పాయింట్ల రెపో రేటుని ఆర్బీఐ పెంచింది. ఏప్రిల్ 2023 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రెపో రేటుని పెంచలేదు. The Act provides that the Reserve Bank, that is the Monetary Policy Committee, is expected to maintain price stability. In fact, it is a mandate. The mandate given to the Reserve Bank of India is to maintain price stability while supporting or keeping in mind the objective of growth. Price stability is important for the people because it affects their purchasing power. It is important for stability of businesses. It is important for exporters and importers. It is important for every segment of the economy. So price stability is important. రెపో రేట్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో బ్యాంక్ రుణాలపై వడ్డీ రేట్లు కూడా యథాతథంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఈఎంఐలలో కూడా ఎలాంటి మార్పులు ఉండవు.
జులై సెప్టెంబర్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2 ఏళ్ల కనిష్ట స్థాయి 5.4% పడిపోయిందని ఆర్బీఐ వెల్లడించింది. తయారీ, మైనింగ్ రంగాల వృద్ధి పేలవంగా ఉండడం ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో జీడీపీ 8.1% నమోదైందని పేర్కొంది. జీడీపీ తగ్గడానికి ప్రధాన కారణం పారిశ్రామిక అభివృద్ధి తగ్గడమే. తొలి త్రైమాసికంలో ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ 7.4% ప్రకటించగా అది రెండో త్రైమాసికానికి వచ్చేసరికి 2.1% పడిపోయింది. తయారీ రంగ కంపెనీలు పనితీరు తగ్గిపోవడం ఇందుకు కారణమైంది. అలాగే మైనింగ్ కార్యకలాపాలు తగ్గడం, విద్యుత్ డిమాండ్ తగ్గడం వంటివి సైతం వృద్ధి రేటు తగ్గడానికి కారణమయ్యాయి. తయారీ రంగంలో వృద్ధి మందగమనం కొన్ని సెక్టార్లలో మాత్రమే ఎక్కువగా ఉంది. అందులో పెట్రోలియం ఉత్పత్తులు, ఇనుము, స్టీల్, సిమెంట్ రంగాలున్నాయి. అయితే రెండో త్రైమాసికం తర్వాత పండగల డిమాండ్ ఆదుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో కార్యకలాపాలు పెరగడంతో మూడో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి పెరగనుంది అనేది ఆర్బీఐ అంచనా. 2024-25లో వాస్తవ జీడీపీ వృద్ధి రేటు అంచనా 6.6%గా పేర్కొన్నారు గవర్నర్. గత ద్వైమాసిక సమీక్షలో దీన్ని 7.2%గా అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5% నుంచి 4.8%కి పెంచారు. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం పెరుగుదల అంచనాలతో పెంచాల్సొచ్చిందని అన్నారు. అలాగే ఈ సంవత్సరం కరెంటు ఖాతా లోటు స్థిరంగా ఉంటుందన్నారు. ద్రవ్య లభ్యత మిగులు స్థాయిలోనే ఉందన్నారు. ఇక క్యాష్ రిజర్వ్ రేషియోను 4.5% నుంచి 4%కి తగ్గిస్తున్నట్లు చెప్పారు. బ్యాంకులకు 1.16 లక్షల కోట్ల నగదును అందుబాటులో ఉంచుతామన్నారు. రూపాయి విలువను బలోపేతం చేసేందుకు ఎన్ఆర్ఐ డిపాజిట్లపై వడ్డీ రేటు పరిమితిని పెంచుతున్నట్లు చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ తన పదవీకాలం చివరి ఎంపీసీ సమావేశంలో మరోసారి సామాన్యుల అంచనాలను తలకిందులు చేశారు. ధరల స్థిరత్వం ప్రజలకు చాలా ముఖ్యమని, అయితే వృద్ధి కూడా ముఖ్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలకు ద్రవ్యోల్బణం అంతిమ గమ్యం కష్టతరంగా మారుతుందని ఆయన అన్నారు. బ్యాంకుల వద్ద అదనంగా 1.20 లక్షల కోట్లు ఉంటాయని, వీటిని రుణాల పంపిణీకి వినియోగించుకోవచ్చని సూచించారు. ఎందుకంటే ఎక్కువ రుణాల పంపిణీ అంటే వినియోగం కూడా పెరుగుతుంది. ఇది తయారీని వేగవంతం చేస్తుంది. తద్వారా మొత్తం ఆర్థిక వ్యవస్థ చక్రం వేగంగా ప్రారంభమవుతుంది. వడ్డీ రేట్లతో బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలపై ప్రభావం ఉంటుంది. కానీ ప్రస్తుతం వడ్డీ రేట్లు యథాతథంగా ఉండడంతో రుణాల చెల్లింపులు, ఈఎంఐలపై ప్రభావం ఉండదు. ముఖ్యంగా హోమ్ లోన్స్, వాహన రుణాలు, పర్సనల్ లోన్స్ అన్ని రెపో రేట్తో ముడిపడి ఉండడంతో ప్రస్తుతానికి ఈఎంఐలపై ప్రభావం ఉండదు. కానీ కొత్తగా రుణాలు తీసుకునేవారు భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెరగకముందే రుణాలు తీసుకోవడం ఉత్తమమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గుతాయని ఆశించే పెట్టుబడిదారులకు ఆర్బీఐ నిరుత్సాహపరిచిందని చెప్పాలి. ఆర్బీఐ 2 నెలల క్రితం ద్రవ్యోల్బణం టార్గెట్ 4.5% అంచనా వేయగా నిత్యావసరాల ధరలు పెరుగుతూ ఉండడం, ప్రజల ఆదాయం తగ్గిపోవడంతో ద్రవ్యోల్బణం 4.8% నమోదైంది. అక్టోబర్ 2024లో అయితే ద్రవ్యోల్బణం రికార్డ్ బద్దలు కొడుతూ 6%కి మించిపోయింది. అయితే ఈ త్రైమాసికం ఆహార ద్రవ్యోల్బణం తగ్గే అవకాశాలున్నాయని గవర్నర్ శక్తికాంత్ దాస్ అంచనా వేశారు. ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోయి ప్రజల కొనుగోలు శక్తి బాగా తగ్గిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ దేశానికైనా వృద్ధి రేటు కీలకం. వృద్ధి పెంచుకోవటానికి ఆర్బీఐ కూడా ఊతం ఇవ్వాల్సి ఉంటుంది. అటు జనం దగ్గర, ఇటు బ్యాంకుల దగ్గర తగినంత నిధుల లభ్యత ఉండేలా చూడాలి. అదే సమయంలో ఆర్థిక చక్రం ఆగకుండా చర్యలు తీసుకోవాలి. మరి ఆర్బీఐ ఆ దిశగా ఏం ఆలోచించింది అనేది చర్చనీయాంశంగా మారింది. దేశంలో జీడీపీ బాగుండాలంటే కొన్ని కీలక గణాంకాలు చాలా ముఖ్యం. అందులో రియల్ ఎస్టేట్, వాహన విక్రయాలు ప్రధానమైనవి. ఇప్పుడు ఆ 2 రంగాల్లోనూ పరిస్థితి ఆశాజనకంగా లేదు. రియల్ ఎస్టేట్ రంగం అంతా ఆర్బీఐ మానిటరీ పాలసీ వైపు ఎంతో ఉత్కంఠగా చూసింది. అయితే ఆర్బీఐ గవర్నర్ మాత్రం వడ్డీ రేట్లలో మార్పు చేయలేదు. ఇప్పటికిప్పుడు వడ్డీ రేట్లను తగ్గించడం మాత్రం అంత మంచిది కాదని ఆయన అంటున్నారు. ఈ జాగ్రత్తల కారణంగా వడ్డీ రేట్లు తగ్గడం లేదు. కనీసం 0.25 బేసిక్ పాయింట్లు తగ్గినా మార్కెట్లో సెంటిమెంట్ పెరిగేది, వడ్డీ రేట్లు కాస్త తగ్గేవి. అదే ఊపుతో ఊగిసలాడుతున్న ఇళ్ల కొనుగోలుదారులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసేవారు. కానీ ఆర్బీఐ మాత్రం ఇంకా సమయం రాలేదని అంటోంది. ప్రస్తుతం వడ్డీ రేట్లు 9% వరకు ఉన్నాయి. కరోనా సమయంలో ఇది 6% వరకు దిగిపోయింది. తర్వాత ద్రవ్యోల్బణం పెరిగిపోతోందని చెప్పి వరుసగా పెంచుకుంటూ పోయింది. ఫలితంగా హోమ్ లోన్లు సూసైడ్ లోన్లుగా మారిపోయాయన్న విమర్శలొచ్చాయి. ఇప్పుడు అతి తక్కువ అంటే 9%, సిబిల్ స్కోర్ సరిగ్గా లేని వారికి ఇది 11% కూడా ఉంటుంది. అంటే వ్యక్తిగత రుణానికి తీసుకునేంత వడ్డీ. ఇళ్లకు డిమాండ్ పెరగాలంటే ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించడం కూడా ఓ మార్గమని రియల్ ఎస్టేట్ వర్గాలంటున్నాయి. మరి ఆర్బీఐ ఎప్పుడు కరుణిస్తుందో?
అటు వాహన విక్రయాలు కూడా ఆశాజనకమైన గణాంకాలు నమోదు చేయడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో కాస్త గిరాకీ పెరిగినా కీలకమైన పట్టణ ప్రాంతాల్లో మార్కెట్ మందగమనంలో ఉండడం అంత మంచి సంకేతం కాదంటున్నారు డీలర్లు. భవిష్యత్తులో ఏ మాత్రం ఆర్డర్లు పుంజుకుంటాయి అనేది చూడాల్సిందే. దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా అభివృద్ధి చెందాలంటే కీలక వడ్డీ రేట్లు తగ్గించాలి. ముఖ్యంగా వ్యాపారులు, సామాన్యులపై వడ్డీ భారం తగ్గాలి. అప్పుడే ప్రజలు లోన్లు తీసుకుని వ్యాపారాలు ప్రారంభించగలరు. వడ్డీ రేట్లు తగ్గితే ఈఎంఐ ఎక్కువగా కట్టాల్సిన అవసరం రాదు. దీంతో ప్రజలు అప్పులు తీసుకుని ఎక్కువగా మనీ ఖర్చు పెడతారు. ఫలితంగా వస్తు సేవలకు డిమాండ్ పెరగడంతో పాటు ట్యాక్స్ జనరేట్ ఎక్కువగా జరుగుతుంది. ఇదే మాట కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కూడా కొన్నాళ్ల క్రితం ఆర్బీఐ గవర్నర్తో కలిసి వేదిక పంచుకున్నప్పుడు చెప్పారు. కానీ ఆర్బీఐ గవర్నర్ అప్పుడు కూడా మంత్రి వాదనతో ఏకీభవించలేదు. దేశంలో రిటైల్ ఇన్ఫ్లేషన్ 4% తగ్గే వరకు వడ్డీ రేట్లు అలాగే ఉండాలని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఆర్బీఐ అనుకున్న లక్ష్యాలు చేరుకోవాలన్నా కూడా వడ్డీ రేట్లు తగ్గాలని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. అధిక వడ్డీ రేట్లు ఆహార ధరలను తగ్గించలేవన్నారు. సప్లై చైన్లో అంతరాయాలు, వాతావరణ మార్పుల కారణంగా పంట దిగుబడి తగ్గి ఆహార ధరలు పెరగొచ్చని చెప్పారు. అసలు వడ్డీ రేట్లకు ఆహార ధరలకు సంబంధమే లేదన్నట్లు మాట్లాడారు. ఆహార ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం పెరగడం రెండూ వేర్వేరు విషయాలు. అందుకే ఫుడ్ ప్రైసెస్ ను ప్రధాన ద్రవ్యోల్బణంలో లెక్కించాలా వద్దా అనే విషయంపై పాలసీ మేకర్లు నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. కేంద్ర మంత్రితో పాటు ప్రధాన ఆర్థిక సలహాదారు కూడా వడ్డీ రేట్లను తగ్గించాలని అభిప్రాయపడ్డారు. వారి అభిప్రాయం ప్రకారం వడ్డీ రేట్లు అలాగే ఉంచినంత మాత్రాన ఆహార ధరలు తగ్గవు. ఆహార ధరలు దిగొచ్చేదాకా వడ్డీ రేట్లు అలాగే ఉంచుదామని మొండిపట్టు పట్టడం అవివేకమన్నట్టు వీరు వాదిస్తున్నారు. కానీ ఆర్బీఐ గవర్నర్ మాత్రం వడ్డీ రేట్లకు ద్రవ్యోల్బణానికి డైరెక్ట్ లింక్ ఉందని చెప్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గితే ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉందనే విషయం గుర్తించాలని కోరుతున్నారు. కొన్నాళ్ల ముందు నుంచే వడ్డీ రేట్లను తగ్గించాలా వద్దా అనే విషయంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రభుత్వం మధ్య చర్చ జరుగుతోంది. 2016లో రఘురాం రాజన్ గవర్నర్గా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఒక కొత్త విధానాన్ని శక్తికాంత్ దాస్ ప్రశంసిస్తున్నారు. ఈ విధానం ప్రకారం దేశంలో ద్రవ్యోల్బణం 2% నుంచి 6% మధ్య ఉండేలా చూసుకోవాలి. 2023లో దేశంలో ద్రవ్యోల్బణం ఈ పరిధిలోనే ఉన్నాయి. అందుకే తాము సరైన నిర్ణయాలు తీసుకున్నామని శక్తికాంత్ దాస్ అంటున్నారు. ప్రభుత్వం మాత్రం ఆర్థిక వ్యవస్థను వేగంగా అభివృద్ధి చేయాలని కోరుతోంది. దీనికోసం వడ్డీ రేట్లను తగ్గించాలని కోరుతోంది. కానీ వడ్డీ రేట్లను తగ్గిస్తే ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉంది. అందుకే శక్తికాంత్ దాస్ వడ్డీ రేట్లను తగ్గించడానికి ఇష్టపడడం లేదు. ఇక్కడ కేంద్రానికి ఆర్బీఐకి మధ్య విభేదాలు ఏవీ లేవు. కానీ ఆలోచనలు, అభిప్రాయాల్లో వైరుధ్యం కనిపిస్తోంది. ఇది సాధారణమేననే వాదన కూడా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఎక్కువగా వృద్ధి రేటు మీదే దృష్టి పెడుతుంది. వృద్ధి రేటును రాజకీయ విజయంగా చెప్పుకునే అవకాశం ఉండడమే దానికి కారణం. కానీ ఆర్బీఐ అందుకు భిన్నంగా ద్రవ్యోల్బణం గురించి ఆలోచిస్తుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచడం తమ ప్రధాన కర్తవ్యంగా కేంద్ర బ్యాంకులు భావిస్తాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటే ఆ క్రెడిట్ ఆర్బీఐకి వెళ్తుంది. ఇక్కడ కూడా ధరల తగ్గుదలను ప్రభుత్వాలు తమ గొప్పతనంగా క్లెయిమ్ చేసుకుంటాయి. అయినా సరే ఆర్థిక వర్గాలు మాత్రం ఆ ఘనతను ఆర్బీఐకే ఇస్తాయనే వాదనుంది. ఇక్కడ ఆర్థిక విషయాలు అంత తేలిగ్గా కొరుకుడు పడవు. ప్రభుత్వం జనాభిప్రాయం ప్రకారం నడుస్తుంది. సామాన్యుల ఆలోచనలకు దగ్గరగా నిర్ణయాలు తీసుకుంటుంది. అదే సమయంలో ఆర్బీఐ మాత్రం కాస్త కఠినమైన, భవిష్యత్తులో మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే త్వరగా పైకి ఎగరాలని పిల్లపక్షి కోరుకుంటే కాస్త లేట్ అయినా స్థిరంగా ఎగరాలని తల్లిపక్షి కోరుకుంటుంది. ఇక్కడ ఆర్బీఐది తల్లిపక్షి పాత్రే అంటారు విశ్లేషకులు. కానీ సామాన్యుడి దృష్టితో చూస్తే మాత్రం వడ్డీ రేట్లు తగ్గిస్తే మరింత లాభం ఉండేదనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఆర్బీఐ గవర్నర్ చెప్పేది ప్రస్తుతానికి అర్థం కావడం లేదు. మరి రాబోయే రోజుల్లో ఎవరి వాదన కరెక్టో తేలుతుందేమో చూడాలి. ఆర్థిక వ్యవస్థలో తగినన్ని నిధులు అందుబాటులో ఉంచడమే కీలకమనేది ప్రాథమిక ఆర్థిక సూత్రం. దీనికోసం వడ్డీ రేట్లు తగ్గిస్తే ప్రయోజనం ఉంటుందని సామాన్యులు, అందుకే సీఆర్ఆర్ తగ్గించామని ఆర్బీఐ వాదనగా ఉంది. ఇక్కడ భిన్న వాదనలు ఉన్నా అంతిమ లక్ష్యం ఒకటే, గమ్యస్థానం ఒకటే అయినా ప్రయాణం ఏ దారిలో సాగాలన్న విషయంలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. జీడీపీ తగ్గినా వడ్డీ రేట్లు తగ్గించకపోవడం ఏంటి అనేది సామాన్యుల ప్రశ్న అయితే, తమ వ్యూహం తమకుంది అనేది ఆర్బీఐ మాట. మరి వచ్చే సమీక్ష నాటికైనా ఆర్బీఐ అంచనాలు నిజమై జీడీపీ పుంజుకుంటుందేమో చూడాల్సింది. మబ్బులు చూసి ముంతలో నీళ్లు ఒలకబోసుకోనక్కర్లేదు అంటోంది ఆర్బీఐ. జీడీపీ గణాంకాలు తగ్గినంత మాత్రాన ద్రవ్యోల్బణం సంగతి చూడకుండా ఉండలేమని తేల్చేసింది. దేశంలో మొదట్నుంచి పాటిస్తున్న సంప్రదాయాలను గౌరవిస్తూనే వడ్డీ రేట్లు మార్చలేదని ఆర్బీఐ చెబుతోంది.
దేశంలో జీడీపీ గణాంకాల్లో ఒడిదుడుకులు గతంలో సహజమే. కానీ కరోనా తర్వాత సీన్ మారింది. జీడీపీలో స్థిరత్వంతో భారత్ తన సత్తా చాటింది. ఇలాంటి సమయంలో జీడీపీలో అనుకోని కుదుపు నిపుణులతో పాటు సామాన్యుల్ని కూడా ఆందోళనకు గురిచేస్తోంది. కొన్నాళ్లుగా డ్రీమ్ రన్లో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఇక దూసుకుపోవడమే కానీ వెనకచూపు ఉండదు అనేంతగా పరిస్థితి ఆశాజనకంగా కనిపించింది. దీనికి తోడు రేటింగ్ సంస్థలు కూడా పోటీలు పడి భారత్ రేటింగ్లు పెంచాయి. కానీ ఇప్పుడు జీడీపీ గణాంకాలు అంచనాలను అందుకోలేదు. పైగా అనుకున్న దానికంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఓవైపు ప్రభుత్వం దగ్గర నుంచి సామాన్యుల వరకు అనుకుంటున్నదేంటి, అసలు జరుగుతున్నదేంటి అనే సందేహాలు వచ్చాయి. దీంతో ఎక్కువ సమయం తీసుకోకుండా జీడీపీని వెంటనే సెట్ చేయాలని అందరూ ఆశించారు. అదే సమయంలో ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరిగింది. తొలి అడుగు ఆర్బీఐ వేస్తే మిగతా అడుగులు తాము చకచకా వేసే అవకాశం ఉంటుందని కేంద్రం ఆశించింది. కానీ అలా జరగలేదు. ఆర్బీఐ మరోసారి వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచింది. దానికి కారణాలు చెప్పినా అవి సామాన్యులకు మాత్రం వినసొంపుగా లేవు. జీడీపీ ఎందుకు తగ్గిందో ఆర్బీఐ స్వయంగా చెప్పింది. జీడీపీ పెరగాలంటే తయారీ రంగం కోలుకోవాలి. అలా జరగాలంటే దేశీయ గిరాకీ పెరగాలి. దానికి జనం చేతిలో డబ్బుండాలి. ప్రస్తుతం వాస్తవ ఆదాయాలు పెరగడం లేదు, కానీ ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దీంతో సామాన్యుడి దగ్గర డబ్బు లేదు. కనీసం అప్పులు తీసుకుందామంటే అధిక వడ్డీ రేట్లతో కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. అందుకే ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తుందని గంపెడాసలు పెట్టుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇప్పుడు ఆర్బీఐ ఆశించినట్టుగా తయారీ రంగం పుంజుకున్నా దేశీయ గిరాకీ లేకపోతే ఇబ్బంది కాదా అనేది ఓ ప్రశ్న. దీనికి జవాబుగానే సిఆర్ఆర్ తగ్గించి బ్యాంకుల దగ్గర నిధులు ఉంచామని ఆర్బీఐ సమాధానం చెప్తోంది. కానీ బ్యాంకుల దగ్గర డబ్బులు ఉండే కంటే జనం చేతిలో ఉంటే అధిక ప్రయోజనం అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఇప్పుడు మొత్తం మీద జీడీపీ సెట్ అయితే మళ్లీ ఆర్థిక చక్రం గాడిన పడ్డట్టే అనే అంచనాలున్నాయి. కానీ పిల్లి మెడలో గంట కట్టేదెవరు అన్నట్టుగా ఆర్థిక చక్రం సజావుగా తిరిగేలా ఎవరు వెసులుబాటిస్తారు అనేది అసలు ప్రశ్న. సాధారణంగా ఆర్బీఐ కొన్ని నిర్ణయాలు, ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటే ఆ సమిష్టి కృషి ఫలితంగానే జీడీపీ పుంజుకుంటుంది. ఇప్పుడు ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించకుండా తన పని చేయలేదనే మాటొస్తోంది. అదేం కాదు, బ్యాంకుల దగ్గర డబ్బులు పెట్టడం తన పనిలో భాగమే అంటోంది ఆర్బీఐ. ఇక ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చూడాల్సింది. ఇప్పటికే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం బాగా పనిచేస్తుందని చెప్తున్న కేంద్రం అందులో ఏవైనా లోటుపాట్లున్నాయేమో మరోసారి సమీక్షించొచ్చు. అవసరమైతే మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వొచ్చు. పెట్టుబడిదారులకు వీలుగా సబ్సిడీ రుణాలు ప్రకటించొచ్చు. ఇలా కేంద్రం ముందున్న మార్గాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఆర్బీఐ చెప్పినట్టుగా ద్రవ్యోల్బణం కట్టడికి చర్యలు తీసుకుంటే ఈసారి సమీక్షలో అయినా వడ్డీ రేట్లు తగ్గుతాయి. మొదట నిత్యావసరాలు, ఆహార ధాన్యాల ధరల్ని కట్టడి చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఏది ఏవైనా ఆర్థిక వ్యవస్థను జాగ్రత్తగా డీల్ చేయాలి అనడంలో సందేహం లేదు. దేశంలో మొదటి నుంచి ఆర్బీఐ వ్యవస్థను ఒడుపుగా కాపాడుకుంటూ వచ్చింది. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు వృద్ధి రేటు పెంచే నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది. అవసరమైనప్పుడు అటు ఆర్బీఐ ఇటు సర్కార్ ఉమ్మడి వ్యూహంతో ముందుకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతానికి కేంద్రం సామాన్యుల తరపున మాట్లాడుతోంది కాబట్టి ఆర్బీఐతో భిన్నాభిప్రాయంతో ఉందని, అంతేకాని రెండు వ్యవస్థల మధ్య అండర్స్టాండింగ్ కు కొదవ లేదని నిపుణులు అంటున్నారు. కానీ ఇక్కడ ఆర్బీఐ వాదన కరెక్టా, ప్రభుత్వ అభిప్రాయం సరైనదా అని సామాన్యులు పట్టించుకోవడం లేదు. తమకు వడ్డీ రేట్లు తగ్గితే ఊరట దక్కుతుంది అనేదొక్కటే వారి ఫీలింగ్. ఈ విషయంలో తమ మనోభావాలను ఆర్బీఐ పట్టించుకోలేదని అనుకుంటున్నారు. సామాన్యులు జీడీపీ గణాంకాలు దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం లేదు. కొంతకాలంగా వడ్డీల భారం పెరుగుతుందని మొత్తుకుంటూనే ఉన్నారు. చాలా మంది వడ్డీలకు భయపడి కొత్త ఇళ్లు, పెట్టుబడులు, వాహన కొనుగోళ్లు వాయిదా వేసుకున్నారు. ఇవన్నీ జరిగినట్టయితే అసలు జీడీపీ తగ్గేది కాదనే వాదన కూడా ఉంది. ఆర్బీఐ ఎక్కువగా వడ్డీ రేట్లు తగ్గించకపోయినా కనీసం 0.25% తగ్గించినా ఎంతో కొంత సామాన్యుడికి ఊరటగా ఉండేదని అంటున్నారు నిపుణులు.